నేను అడుగుతాను. హాయ్ అండి. ఇప్పుడు శివాజీ గారు స్టేజ్ పై మాట్లాడుతూ హీరోయిన్స్ ఫుల్గా బట్టలు వేసుకోండి అని అన్నారు కదా. చాలా మంది ఫీల్ అవుతున్నారు హీరోయిన్స్. దాని గురించి మీరు ఏమంటారు? అలా మాట్లాడడం కరెక్టే అంటారు? వీళ్ళు ఏ విషయం ఏం లేదు. శివాజీ గారు అన్న మాట మేము విన్నాం కదా మొన్న. ఆ మాట వాస్తవమే. ఎందుకంటే ఫుల్ బట్టలు వేసుకోమని అన్నాడు. ఆయన అభిప్రాయం అది. ఆయన అభిప్రాయం అని చెప్పిండు. మరి అది ఎవరి ఇష్టం అది. ఆయన మాట కరెక్టే. 100% మరి డ్రెస్సులు గురించి కరెక్టే ఆయన విషయం చెప్పింది. మరి ఇక దాన్ని బట్టి ఎవరు అభిప్రాయం వాళ్ళకుంటుంది అంతే. అంటే చూపించకండి అనే మాట అనడం కరెక్టే అంటారు? అంటే అనకూడదు. కానీ డ్రెస్సు గవర్నమెంట్ డ్రెస్ వేయకూడదని అనాలి. ఈ గవర్నమెంట్ డ్రెస్సుల గురించి అయితే శివాజీకి వ్యతిరేకం. కానీ ఈ అనడం అంటే కొంచెం కొంచెం దొరికినట్లయితే అంత చదువుకొని అంత పెద్ద ఆర్టిస్ట్ కొంచెం దొరికినట్లు అంతే. అంటే ఇప్పుడు దానివల్ల ఆ అనేది వ్యతిరేకం. కానీ మిగతాంతా ఇంకా శివాజీ కరెక్ట్ విషయం మీకు చెప్పింది. అంటే అనసూయ గారు కానీ కొంతమంది ఆర్టిస్టులు ఫీల్ అవుతున్నారు బాగా, శివాజీ గారిని తిడుతున్నారు అనమాట. మళ్ళీ రివర్స్ లో మాట్లాడుతున్నారు. అనసూయ మాట కూడా మాకు కూడా అనసూయ అంటే అభిమానమే. ఎందుకంటే అప్పుడు షూటింగ్కి వెళ్తాం, మేము కూడా షూటింగ్కి వెళ్తాం, చూస్తాం ఆయమని. ఆ, శివ అనసూయ అంటే కూడా మాకు అభిమానం. కానీ ఎందుకంటే డ్రెస్ విషయంలో అయితే కొద్దిగా శివాజీ మాట ఎవరి ఇష్టం ఇష్టం వాళ్ళది కదా బట్టలు వేసుకోవడం. శివాజీ గారు చెప్పడం అవసరం అంటారా? సినిమాల్లో అయితే ఏదైనా చెప్తే నడుస్తుంది కానీ బయట చెప్తే ఒప్పుకోరు కదా. ఒప్పుకోండి. కానీ మరి ఆయన అభిప్రాయం అని చెప్పిండు. మరి ఆయన అభిప్రాయం అని చెప్పింది. అది ఎవరు అభిప్రాయం వాళ్ళ ఇష్టం అది. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? నేను ఇక శివాజీ మాట అయితే కరెక్ట్ అంటున్నాను నేను. ఇప్పుడు ఒకవేళ శివాజీ గారు చెప్పింది నిజమే అయితే మళ్ళీ ఆయన కూర్చొని ప్రెస్ ముందు అందరి ముందు నన్ను క్షమించండి ఇలాంటి మాట్లాడినందుకు అని చెప్పేసి అంటున్నారు. అదేమంటారు? మరి ఆయన నోరు దొరినందుకు క్షమించాలి. మరి క్షమించాలి, తప్పదు కదా. ఎందుకంటే అనుకోకుండా ఒకసారి నోరు దొరుకుతాం. ఎవరైనా నోరు దొరుకుతాము, అది క్షమించాలి కూడా. థ్యాంక్ యూ.